హూరు అహరోనులు ఇద్దరు ఏం చేశారంటే, మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తుతున్నాడో ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఈ విషయం గమనించినట్టు హూరు అహరోనులు ఇద్దరు వచ్చి ఒకడు ఈ చేయి పట్టుకున్నాడు, ఒకడు ఈ చేయి పట్టుకున్నాడు. మోషే చేతులు భారం వచ్చినప్పుడు దిస్తున్నాడా, చేతులు ఎత్తి పట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, ఇద్దరు చేతులు. ఇప్పుడు ఒక పంట పండాలంటే, ఒక పొలం పండాలంటే ఒక పాట ఉంది మాకు. ఒకడు విత్తనం చల్లగా, ఒకరు నీళ్లు పోయగా, అందరూ ప్రార్థించగా, పంటను కాపాడగా. పౌలు ఏమంటాడంటే, విత్తింది ఒకరు, నీళ్లు పోసింది మరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసేది దేవుడే. ఈరోజు మీరు వేరుజనకు పంట పోయి కోస్తున్నారు, ఇప్పుడు మీరు వేరుజనకు పోయి పంట కోస్తున్నారు, మీరు విత్తారా? విత్తనాలు మీరు వేసారా? ఎవరో వేసారు విత్తనాలు. ఆ పంటకు ముందు కొట్టింది ఎవరు? ఇంకొక ఎవరు? నీళ్లు పెట్టింది ఎవరు? కానీ పంట పండించింది దేవుడే. కాబట్టి హూరు అహరోనులు ఇద్దరు చేతులు ఎత్తినప్పుడు ఈ పక్క ఒకడు ఈ పక్క ఒకడు ఎప్పుడైతే పట్టుకున్నారో మోషేకు బలం వచ్చింది. ఎందుకని? తన బలం తగ్గిపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు దించినప్పుడల్లా ఎత్తున్నారు. మోషే ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ కత్తి పట్టుకొని యుద్ధం చేసి ఇశ్రాయేలీని గెలిపించాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఎంత బలమైందంటే, ఈరోజు మన కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఎవరో ఒకరు ప్రార్థించే వాళ్ళు ఉండాలి మన కుటుంబంలో. ఈ గ్రామం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరో ఒకరు ఈ గ్రామం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారులే అని మిగతా వాళ్ళు గమ్ముకుండకూడదు. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు కొన్నిసార్లు బలహీన పడటానికి అవకాశం ఉంది. బలహీన పడతానికి కదా. ఎందుకంటే మన అందరం ఎవరమే? మనుషులమే, జంతువులమే? మనుషులు. మనం మిషన్లే చెడిపోతున్నాయి. ఆ ఫ్యాన్ చూడు మూల కూర్చో ఉంది, ఇప్పుడు రెక్కలాడుతుంది. అంటే మనిషి కూడా ఒక్కోసారి బలహీన పడతాడు. అంటే శారీరకంగా కానీ ఆత్మీయంగా కూడా కొన్నిసార్లు మనుషులు బలహీన పడతారు. కొన్నిసార్లు ఏం ప్రార్థన అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. ఆ బలహీన పడినప్పుడు ఎవరైతే బలపరుస్తారో దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారని తెలిసిందో మోషే చేతులు ఎత్తుతున్నాడు, గెలుస్తున్నారు. మోషే చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించినట్టు వాళ్ళిద్దరు వెళ్ళి పట్టుకోగానే మోషే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు అన్నారు, మోషే చేతులు ప్రార్థన చేస్తూ ఉండగా. నేను వాక్యం చదువుతాను చూడండి, నేను చదువుతాను ఆ మాటలు. నిర్గమకాండము 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషే తనకు చెప్పినట్లుగా చేసి అమాలేకుతో యుద్ధం ఆడెను. మోషే అహరోనులు హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. శత్రువులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కగా, అబ్బా ఏమైందంటే చేతులు అంతే కదా, ఎంతసేపు అంటాడు ఒక వ్యక్తి, ఎంతసేపు ప్రార్థన. బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోనులు హూరులు ఒకరు ఒక ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను. అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలగడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకులకు దేవుడు ఎప్పుడైతే వీళ్ళు మోషే చేతులు బరువెక్కాయో హూరు అహరోనులు ఇద్దరు ఒక రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిలబడుకోవడం కాదు, కూర్చోవని కూర్చోబెట్టి చేతులు ఎత్తమంటే ఆ చేతులు ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు ఎప్పుడైతే పట్టుకున్నారో మోషే ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషువ కత్తి చేత శత్రువులను గెలిచాడు. ఇదంతా ఏమంటారంటే దీన్ని టీం వర్క్ అంటారు. టీం వర్క్ అంటే ఒక్కరు చేసేది కాదు, అనేక మంది. ఇప్పుడు చేతులతో అన్నం తిన్నాను అనుకో, ఈ ఏలు ఉంది, కుడి చెయ్య నువ్వు తినుపో, నువ్వు తిను అంటే తింటుంది అది. ఇవన్నీ 5 వేళ్ళు కలిస్తేనే, అంటే అందరు కలిస్తే జరిగే పని ఎట్టా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు బరువు ఎక్కినప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? చేతులు పట్టుకుంటున్నారు. యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. కత్తి చేత యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో గెలవడానికి కారణం ఎవరు?
ప్రార్థన అంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవేళ 2-3 ఉంటే ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు పని చేసుకుంటూ ఉంటే ఆ పని చేసేటప్పుడు వాళ్ళు కూడా బాగా పని చేయాలని ప్రార్థించాలి. కాబట్టి ప్రతి విషయంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన మన బలహీనం అవుతామో మనం బలహీనం అయిపోతాం. ప్రార్థన బలంగా ఉంటుందో, ఈరోజు నేను చెప్పాను కదా, ఇక్కడ ఈరోజు దేవుని ప్రార్థన బలం ఎక్కువ ఉంది. నాకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది కొన్ని పరిస్థితులు. మొన్న ఆ మధ్య ఒకరింటికి వెళ్తే ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, కానీ అక్కడ కూర్చున్న తర్వాత నేను ఎందుకు వచ్చాను ప్రభు అనిపించింది. ఆ వచ్చే దారిలోనే 2-3 దుర్వార్తలు. వాడెవడో ఫోన్ చేస్తాడు, ఎవరు వాడెవడో రాంగ్ కాల్, మిస్డ్ కాల్, రకరకాల కాల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. మళ్ళీ ఇంకొకరు ఎవరో ఇది చేశారు. నేను అప్పుడే అనిపించింది, దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు అంతే. కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు మొహమాటం, వాళ్ళకి చెప్పాం కదా అని మొహమాటం కొద్దిగా వెళ్ళడం వల్ల చాలా నష్టం వచ్చింది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ప్రార్థన ఒక జీవితంలో ఒక వ్యక్తి జీవితాల్లో ఉంటుందో ఆ వ్యక్తి విజయ పదంలో నడిపించబడతాడు. ఒకవేళ ఓడిపోతున్న స్థితిలో ఉన్న ఎవరైతే ప్రార్థన చేసే సమూహంతో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రార్థన చేయలేవు, ఇతరుల కోసం ప్రార్థన చేసి, మన ఒక సహోదరి వచ్చింది, ఆమె ప్రార్థన వచ్చా, ఆమెకు వచ్చా ప్రార్థన రాదు. ఆమె ఏం చెప్పింది పాపం వచ్చి, నా కూతురు ఇట్లా హాస్పిటల్లో ఉంది, ఐసీయూలో ఉంది, చావు బతుకుల మధ్య ఉంది, ప్రార్థన చేయమని. ఆమెకు వచ్చింది ఆమెకు రాదు ప్రార్థన, కానీ మనం ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేశారు. అక్కడ మన సహోదరులు ప్రార్థన చేస్తున్నారు, రోజు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రార్థనలు చేస్తున్నారు. నేను 1-2 రోజులు చేశాను, అంతకంటే నేనేం ఎక్కువ చేయాలి, ప్రార్థన చేసి మన అందరం కలిసి ప్రార్థన చేయబట్టి ఈరోజు ఒక శుభవార్త విన్నాం. ఏంటది? ఆమె డిశ్చార్జ్ అయింది, ఐసీయూలోంచి బయటకు వచ్చి ఇడ్లీ తింటుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. దేవుడి ద్వారా ఎవరు చేపించిన పని? ఇది ఒకరు చేసిన పని కాదు. వచ్చింది, చెప్పిన వెంటనే మనం ఏం చేసాం? మేము మీకు చెయ్యలే ప్రార్థనలో, మీరు చర్చికి రారు, మీకు ఎందుకు మేము చెయ్యాలని మనం అన్నావా? మనం చేయాల్సిన పని ఒకటే, వాళ్ళు బాగుపడితే చాలు, వాళ్ళు ఆశీర్వదించబడితే చాలు. చేస్తుందా? వెరీ గుడ్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చారో దేవుడు కార్యం చేశాడు. అంటే ప్రార్థనలో ఎంత బలం ఉందో చూడు, ప్రార్థన యొక్క ఎంత బలమో చూడు. ఒక చిన్న ప్రార్థన, తెలియని ప్రార్థన, లేదంటే వచ్చిరాని ప్రార్థన కూడా దేవుడు తన బిడ్డలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ సాయంకాల సమయం ఈ చుక్కాన్ దెబ్బలో జరుగుతున్న ఈ ప్రార్థన రాబోయే దినాల్లో ఈ గ్రామంలో ఇంకా ఒక 2 కుటుంబాలు మార్చబడాలి, కుటుంబాల తర్వాత కుటుంబాలు మార్చబడాలి, అనేక మంది ఇక్కడ దేవుని ఆశీర్వాదంలోకి రావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబాల కోసం కూడా మీరు కూడా ప్రార్థించండి, మేము ప్రార్థిస్తున్నాం. మా పాస్టర్ గారు చెప్తా ఉంది, ఈ ప్రాంతం కోసం మనం ఇంకా బలంగా ప్రార్థించాలా. ఎదురుగా గాలి దిబ్బలు మనకు ఉంది, ఆ తర్వాత నాగలి దిబ్బ ఉంటుంది. ఇక్కడ అనేక మంది ఉన్నారు, అక్కడ మందిరాలు ఏమి లేవు, వాళ్ళందరూ రక్షణ పొందినట్లుగా మేము ప్రార్థన పెడదాం అనుకున్నాం యాక్చువల్గా గాలి దిబ్బల్లో బుధవారం రోజు. కానీ వర్షము విపరీతంగా ఉంది. దేవుడు నాతో అన్నాడు, వద్దు, పరిస్థితులు కూడా బాగాలేవు, అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనారోగ్యాలతో ఉన్నారు, వద్దు అంటే నేను ఇంకా బుధవారం వర్షం వస్తుంది బలంగా వచ్చి నేను పెట్టున్నా, సాయంకాలం మళ్ళీ వచ్చింది వర్షం. కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ కూడా ప్రార్థన ఏర్పాట్లు చేద్దాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఏం పేరు ఆ తల్లిగారి పేరు? సుజాత. వాళ్ళ కూతురు పేరు శ్రీలక్ష్మి, లక్షమ్మ. అదే లక్షమ్మ. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చుక్కాన్ దిబ్బలో జరుగుతున్న ఈ ప్రార్థన పరిచర్య కొరకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి నాయన దానియేల్ గారిని బట్టి, అన్నమ్మ గారిని బట్టి, ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు రక్షణ పొందారు తండ్రి, బాప్తిసాలు తీసుకున్నారు, మీలో కొనసాగుతూ ఉన్నారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు. మరొక నాయన జ్యోతక్క, నాయన ఇర్మియా అన్న కూడా మిమ్మల్ని రక్షణ పొంది బాప్తిసాలు తీసుకొని మీతో కొనసాగించబడే అనుభవంలోకి మీరు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకంగా నేను ఒక తల్లిగారు వచ్చిపోయిన వారం, అంతకుముందు వారం వాళ్ళ కుమార్తె హాస్పిటల్లో ఉందని, సావుబతుకుల మధ్య ఉందని చెప్తా వచ్చింది ప్రభువా. మేమంతా కలిసి ప్రార్థన చేసాం. నాకంటే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ప్రార్థన చేశారు నీ బిడ్డలు ప్రభువా. వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించి ఆ బిడ్డని మరణ పడకలో నుంచి ప్రభువా ఐసీయూలోంచి డిశ్చార్జ్ అయ్యి మరి ఇడ్లీ తింటా ఉంది. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి.
ఈ గ్రామం అంతటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఎదురున్న గాలి దెబ్బల కోసం పక్కన ప్రభువా అయ్యా నాగలదేవుగుంట కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత ఉన్నటువంటి ఆదిరాఘవపురం రకరకాల ఊర్లు ఉన్నాయి, పాలెలు ఉన్నాయి, వాటిలన్నింటి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, మీ కృప దయచేయండి, మీ ఆదరణ మీ ఆశీర్వాదం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా దానియల్ గారిని చంద్రిక కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ పనులకు వెళ్ళాలని ప్రార్థన చేయించుకొని పనులకు వెళ్ళాలని ఆశపడింది. ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, ఎలాంటి బలహీనతలు ముట్టకుండా నీ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ప్రార్థించే అవకాశాన్ని నాకు నాయన తన మిల్కీకి మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ గణనామానికే నాయన మా మినిస్ట్రీని అంతటిని ఈ ఫిలదెల్ఫియా హోలీ మందిరం ద్వారా జరుగుతున్న ఆయా ప్రాంతాల పరిచర్లన్నింటినీ మీరు దీవించి మా సహోదరులు ఎంతోమంది ఈ పరిచర్య కొరకు నాయన ప్రార్థన చేస్తున్నారు, పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు, శ్రమపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.